ఆత్మ సమానంగా చూడాలి. ఈ ప్రపంచాన్ని అంతా కూడా, ఈ సిటీని అంతా, ఈ ప్రపంచం మొత్తం ఇది ఒక మనం ఆత్మ అనుకోవాలి. ఈ ఆశ్రమాన్ని చూసినప్పుడు మనకు, ఈ పీఠాన్ని చూసినప్పుడు, ఈ ఆలయాన్ని చూసినప్పుడు మన ఆత్మ అనుకోవాలి. సద్గురువుని చూసినప్పుడు నా ఆత్మనే, అది నా ఆత్మనే గురువుగా తిరుగుతున్నాడు అనుకోవాలి. అది అభ్యాసం చేయాలి. ఒక రోజులో రాదని, 2 రోజుల్లో రాదని, అట్లా అనుకుంటూ ఉండాలి. నా ఆత్మ నాకు మాట్లాడుతున్నది, నాకు బుద్ధి నేర్పిస్తున్నది అనుకోవాలి. కానీ ఇక్కడ వేరే స్వామీజీ అనుకోకూడదు. మనం నా ఆత్మనే నా గురువు రూపంగా, ఆ రూపంగా మాట్లాడి నాకు బుద్ధి నేర్పిస్తూ ఉన్నది అనుకోవాలి. ఇక ఆత్మ దేవుడు కదా, మన లోపల ఉన్నాడు కదా. వాడు మనం ఎట్లా చెప్తున్నాడు, ఈ రూపంతో వచ్చి చెప్తున్నాడు. విశ్వ సుఖాలను విడిచిపెట్టాలి. ఇతరుల సంపదకు ఈర్ష్య పడకూడదు. కడుపులో ఈర్ష్య పడుతుంటాం, గుళ్ళు, అది పడకూడదు. సర్వాన్ దేవాన్ నమస్యంతి, సర్వాన్ దేవాన్ నమస్యంతి, సర్వధర్మాశ్చ సర్వధర్మాంశ్చ శృణ్వతే, ये श्रद्धानाय, ये श्रद्धानाय शान्ताश्च, ये श्रद्धानाय शान्ताश्च दुर्गान्यति तरन्ति ते, दुर्गान्यति तरन्ति ते, तरन्ति ते, दुर्गान्यति तरन्ति ते. ఇది ఈ సబ్జెక్టు. దీన్ని దుర్గాన్యతి అనే ఒక సబ్జెక్ట్ మహాభారతంలో, దుర్గాన్యతి తరంతితే, ఇది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్టులో మాటలు భీష్ముడు ధర్మరాజు చెప్తూ ఉన్నాడు. చెప్తూ అందరూ దేవతలకు నమస్కరిస్తూ ఉండాలి. 3 పూట్ల మనం ఆకాశం చూసి ఒక్క దండం పెట్టుకుంటే చాలు, ఏమి చేయాల్సిన పని లేదు. 3 పద్యాలు పొద్దున్నే లేస్తూనే, మధ్యాహ్నం అభిజిన్న లగ్నం 12 నుంచి 1 గంట లోపల, తర్వాత సాయంత్రం 6 గంటలు, 6 నుంచి 6:30, 7 గంటల లోపల ఒక నమస్కారం, చిన్న నమస్కారం, దానికి ఏమి డబ్బులేదు, ఏం లేదు. సమస్త ధర్మాలను వింటూ పాటిస్తూ శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. ఒక ధర్మాన్ని మనం కించపరచకూడదు. శాంతంగా ఉండాలి. అలాంటి వారే కష్టాల నుంచి తరిస్తారు. రూల్స్ పెట్టేశాడు. ప్రతి వాడు కూడా ఇతరులు తనను గౌరవించాలి అనేటువంటి కోరుకోకూడదు. నేను చేసే పని నన్ను నాకు రికగ్నైజ్ ఇంకా ఇవ్వలేదు, నాకు ఇంకా టైటిల్ ఇవ్వలేదు, నాకు ఇంకా పద్మశ్రీ ఇవ్వలేదు, పద్మభూషణ ఇవ్వలేదు అనే భావన ఎవ్వరికీ రాకూడదు అని అప్పుడే చెప్పాడు. నేను చెప్పిన మాట కాదు. విష్ణు పితామహుడు గౌరవం కావాలా అనేటువంటి పండితుడికి, సమాజంలో సేవ చేసేవాడికి ఉండకూడదు అని రూల్స్ పెట్టేశాడు. తానే ఇతరులను గౌరవించాలి. అదంతకదే వస్తే రాని పర్వాలేదు. పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. నేను చాలా పెద్దవాడిని కదా, 4 డిగ్రీలు చేసుకున్నా, 4 PhDలు చేసుకున్నా అనే గౌరవం, అనే అహంకారాన్ని వదలాల. అందరికీ గౌరవం చేస్తుండాలి. కోపాన్ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి.
కోపించిన వారిని శాంతింపజేయాలి. నచ కుప్యంతి భూతానాం నచ కుప్యంతి భూతానాం. ప్రాణుల మీద ఎప్పుడూ కోపించకూడదు, కుక్క మీద కోపించకూడదు. పిచ్చి కుక్కని కట్టేయాల, అంతేగాని కుక్క మీద కానీ కోడి మీద కానీ కోపించకూడదు. ప్రాణుల మీద కోపించకూడదు. అచ్చే అనకూడదు, అచ్చే అనకూడదు. ఎప్పుడు జన్మించామో అప్పటి నుంచి త్రాగరాని తినరాని తినుసులు మనం తినకూడదు. జీవయాత్ర సాగటం కోసమే ఆహారాన్ని తినాలి. ఆహారం ఎందుకు తినాలంటే జీవించటానికి కోసమే తినాలి. కానీ ఎక్కువ లోపల ఉండేది తిని పొట్టు తిని చేయకూడదు. సంతానం పొందటానికే కామాన్ని కలిగి ఉండాలి. 2-3 సంతానాలు, ఒక 4 సంతానాలు, 6 సంతానాలు, 6 పిల్లలు పుడితే చాలించాలి. మళ్ళీ ఊరికే సంతానాన్ని కడుతూ ఉండకూడదు. అంత మాత్రమే ఉండాలి ధర్మరాయ. ఎప్పుడు అందరూ బ్రహ్మచారులుగా ఉండాలని చెప్పలే. ఉండొచ్చు, ఎవరో 2-3 ఉండదు. కానీ సంతానం కనటానికి మాత్రమే కామాన్ని ఉపయోగించుకోవాలా. ఎప్పుడూ కామం ఉపయోగించకూడదు, వేస్ట్ చేయకూడదు. కామం సంతానాన్ని పొందిన తర్వాత కామాన్ని విడిచిపెట్టాలి. ధర్మరాయ ఈశ్వరం సర్వభూతానాం ఈశ్వరం సర్వభూతానాం జగదగర్ ప్రభవాప్యయం జగదగర్ ప్రభవాప్యయం భక్త నారాయణం దేవం భక్త నారాయణం దేవం దుర్గణ్యతి తరంతితే దుర్గాణ్యతి తరంతితే దుర్గాణ్యతి తరంతితే. మహాభారతంలో అద్భుతమైనటువంటి ఈ పద్యాలు. సమస్త జీవులకు ఈశ్వరుడు, జగత్తుకు ఉత్పత్తి కారకుడు, ప్రళయకారకుడు అయినటువంటి భగవంతుడు నారాయణుడు. ఆ నారాయణుడు యందు భక్తి భావంతో ఉండేవారు దాటడానికి అష్టాన్ని దాటుతారు. శ్రీహరి కృష్ణ అంటూ ఉండాలా. ఎప్పుడు నారాయణ కృష్ణ అంటూ ఉంటేనే దాటరాని కష్టాన్ని దాటిపోతారు. ఎక్కువ కూర్చొని జపము చేసి చెప్పాల. అప్పుడప్పుడు ఊరికే కృష్ణ కృష్ణ హరే కృష్ణ అంటుంటే చాలు. ఆ నారాయణుడు ఈ లోకాలన్నిటినీ ఆవరించి ఉన్నాడు. అతడే అందరినీ సంతోషింపజేస్తున్నాడు. అతడే అందరి యొక్క పాపాలను పోగొడుతున్నాడు. అందరికీ కూడా మేలు చేస్తున్నాడు. కనుక ఆయననే అందరూ కూడా భక్తితో ఆశ్రయించాలి. ఇందులో సందేహం పడవలసినటువంటి పనే లేదు. ఆ నారాయణుడికి సమస్త భావాలతోనే ఉన్నటువంటి కర్మలను సమర్పించాలి. యజ్ఞాలతో ఆయననే పూజించాలి. ఆయనే సత్పురుషులందరికీ కూడా దిక్కే ఉన్నాడు. అందరి సత్పురుషులకు ఆయనే దిక్కు. కనుక ఆయనకే నిత్యము కూడా నమస్కారం చేస్తూ ఉండాలి. దేవతలందరూ కూడా ఆ నారాయణుడినే స్తుతిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. కనుక ఆయనను పూజిస్తూ ఉండేవారు కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఇన్ని ధర్మాలు విన్నారు కదా, వీటన్నిటికి కూడా దుర్గతి కారణము అని పేరు. దీన్ని దుర్గాతి కారణము అనేటువంటి ఒక పేరుతో ఉండేటువంటి దుర్గాతి తరణము అనేటువంటి ఒక పద్యాలు, అంటే ధర్మరాయుడు ఉపదేశం చేసేటువంటి ఒక సబ్జెక్ట్. అటువంటి ఈ బోధకు ఫలం ఉంది వినండి. దుర్గాతి తరణం దుర్గాతి తరణం పఠంతి శ్రావయంతి చ పఠంతి చ పఠంతి శ్రావయంతి చ కథయంతి చ విప్రేభ్యః కథయంతి చ విప్రేభ్యః
తరంతితే దుఃఖాన్యతి తరంతితే తరంతితే. ఈ దుర్గాతి తరణము అనేటువంటి విషయాన్ని చదివిన వారు, విన్నవారు లేదా వినిపించిన వారు దాటరాని కష్టాల నుంచి దాటి ధరిస్తారు అని భీష్ముడు బోధించాడు. వీటన్నిటినీ ఆచరించినప్పుడు మానవులకు ఏ కష్టము కలగవు, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. సమాజం నీతి న్యాయాలతోనూ ధర్మాలతోనూ వర్తిల్లుతూ ఉంటుంది. కుట్రలు కుతంత్రాలు దుర్మార్గము తొలగి సుఖంగా ఉంటుంది. మీ అందరికీ మంచి బుద్ధి కలుగుగాక, మీ మంచి నడవడిక కలుగుగాక, మీపై ఆ దత్తస్వామి కృప కలుగుగాక అని అనుగ్రహిస్తూ ఈరోజు ఈ మంచి ఉపాయాన్ని ధర్మరాయుడికి బోధించినటువంటి విష్ణు పితామహుడు బోధించినటువంటి ఒక చిన్న ఘట్టం. అది చాలా ఘట్టాలు ఉన్నాయి దాంట్లో. మహాభారతాన్ని వింటే మీకు తెలుస్తుంది. స్వామి చెప్పిన మహాభారతం కరోనాలో చెప్పినటువంటిది టీవీలో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది. అప్పుడప్పుడు వినాలని వింటే మీ క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది దాంట్లో. చాలా అద్భుతమైనటువంటి అమ్మవారి కృపతో మనము ఆ భగవతాన్ని అంతా కూడా మనం విన్నాం. అందుకని ఉండాలా అని గోవిందుడే మనకు గతి. ఆ గోవింద నామ స్మరణాన్ని మనం చేస్తూ ఉండాలి. అటువంటి గోవింద నామాన్ని మనం అందరూ భజిస్తాం.